శివ పంచాయతనం, వైష్ణవ పంచాయతనం దేనికి ప్రాధాన్యతని ఇచ్చారు? పంచాయతనం అసలు స్థాపించిందే ఆదిశంకరాచార్యులు వారు. శివ పంచాయతనమైనా విష్ణు పంచాయతనమైనా ఆదిశంకర్లే చెప్పింది. ఆదిశంకర్లు ఏం చెప్పారయ్యా అంటే, అయ్యా మీ ఇంట్లో 5 దేవతలు ఉండాలి. ఒకటి అమ్మవారు, ఒకటి గణపతి, ఇంకొకటి విష్ణుమూర్తి, ఇంకొకటి పరమేశ్వరుడు సూర్యనారాయణమూర్తి. నీకు శివుడు అంటే ఇష్టం అనుకో, శివుణ్ణి మధ్యలో పెట్టుకో, మిగతా దేవతల్ని చుట్టూతా ఉంచుకో, చక్కగా అభిషేకం చేసుకో. నీకు విష్ణువు ఇష్టమా, విష్ణువుని మధ్యలో పెట్టుకో, మిగతా 4 పక్కన పెట్టు, దాన్ని విష్ణు పంచాయతనం అంటారు. అలాగే నీకు అమ్మవారంటే ఇష్టమా, శ్రీచక్రమో శక్తినో మధ్యలో పెట్టుకో, ఆ అంబికను తెచ్చిపెట్టుకో, చక్కగా నువ్వు అభిషేకం చేసుకో, చుట్టూతా 4 దేవతల్ని పెట్టు. సూర్యుడు అంటే ఇష్టమా, సూర్యుడిని మధ్యలో పెట్టు, చక్కగా అభిషేకం చేసుకో, చుట్టూతా 4 దేవతల్ని పెట్టు. గణపతి అంటే ఇష్టమైతే గణపతిని మధ్యలో పెట్టి. కాబట్టి శంకరాచార్యుల వారు శివ పంచాయతనానికి, విష్ణు పంచాయతనానికి, శక్తి పంచాయతనానికి, అలాగే సౌర పంచాయతనానికి, అలాగే గాణాపత్య పంచాయతనానికి అన్నిటికీ కూడా సమప్రాధాన్యత ఇచ్చారు. అసలు అందరు దేవతల్ని సమానంగా చూడండి అని చెప్పింది ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. కాబట్టి ఆయనకి ఏ విధమైన భేదభావము లేదమ్మా. శివ పంచాయతనమైనా విష్ణు పంచాయతనమైనా 2 ఆయనకు ఒకటే. సార్,